నమస్కారం. నమస్తే చెప్పండి. సో ఏదైతే మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఇప్పుడు ఇల్లీగల్గా నడుస్తుంది అంటున్నారు, అది ఎంత నిజం? నిజంగానే ఇంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఇంత చర్చ అవుతోంది. నిన్న కూడా మినిస్టర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది జెన్యూన్ అని చెప్పడం జరిగింది. ఒకటి జెన్యూన్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నాం, దానికి ఎవిడెన్స్ ఏంది? ఫిజికల్గా ఫోటోనో వీడియోనో చూపిస్తే ఎవిడెన్స్. మనం ఏమంటున్నాం అంటే T20కి సంబంధించి మీకు BCCI నుంచి ఒక అప్రూవల్ ఉండాలి, అది రూలు. ఆ రూలు ప్రకారం మీ దగ్గర ఉన్నది సర్టిఫికేట్, అంటే మీకు ఆ అప్రూవల్ వచ్చింది ఏమున్నదో మాకు చూపియండి అని అడుగుతున్నాం. వెరీ సింపుల్. సో అది జెన్యూన్ అయితే వాళ్ళు చూపియాలి, జెన్యూన్ కాకపోతే మేము చెప్పేది కరెక్ట్. సో దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. yes, దీని వెనకాల సెలబ్రిటీస్ కూడా ఉన్నారని చెప్పని అంటున్నారు. సో వాళ్ళకి ఇదంతా తెలియదు అంటారా? అంటే తెలియకపోవడానికి ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి, ఓ ప్రెస్గా నేను చెప్పాలి, ఒక అడ్వకేట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా అవేర్నెస్లో చెప్పాలి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఏం చెప్తోందంటే, నేను ఈ మైక్ ప్రమోట్ చేస్తే ఒక సెలబ్రిటీగా ఈ మైక్ అసలు నిజంగా పనికొచ్చేదా, దీనికి వాల్యూ ఏంటి అన్నది చెప్పి లోబడి పనిచేయాలి, లేకపోతే 10 లక్షల దాకా జరిమానా ఉంటుంది, జైలుకు కూడా పోవాల్సి వస్తుంది అన్నది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 క్లియర్గా చెప్తోంది. నువ్వు ఒక సెలబ్రిటీగా, ఒక క్రికెట్ ప్లేయర్గా నువ్వు ప్రమోట్ చేసినప్పుడు నువ్వు కూడా చట్టానికి లోబడే పనిచేయాలి. మరి నువ్వు ఇది చేసే ముందు నువ్వు ఇవన్నీ చెక్ చేసుకున్నారో లేదో చెప్పమని లీగల్ నోటీస్ పంపించినాం. ఓకే, 5గురికి లీగల్ నోటీస్ పంపించి, మనం లీగల్ నోటీస్లో నేను అడిగింది కూడా వెరీ సింపుల్, మీ దగ్గర అప్రూవల్ ఉంటే ఏం అప్రూవల్ ఉన్నదో చూపియండి. మేము మీకు అప్రూవల్ లేకపోతే మాత్రం మీరు ఫ్యూచర్లో ఎవరైతే ప్లేయర్లు ఉన్నారో BCCI కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఇబ్బందుల్లో పడతారు, మీ మీద బ్యాన్ పడే ఛాన్స్ కూడా ఉన్నది అన్నది క్లియర్గా నోటీస్లో పెట్టాం. అలాగే ఎవరైతే విలేకరులు ఉన్నారో, వీళ్ళు ఎవరైతే మన సెలబ్రిటీస్ ఉన్నారో, సెలబ్రిటీస్కి మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి లోబడి పనిచేస్తున్నారా లేదా, అది చెక్ చేసుకున్నారా లేదా అని అడగడం జరిగింది. సో వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ వీ వాంట్. వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాండ్ వచ్చింది మరి మీరు లీగల్ నోటీస్ పంపించిన తర్వాత? అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు, మనం ఏదైతే ప్లేయర్ ఉన్నాడో ఈయన అంబటి రాయుడు గారు ఏం చేశారంటే, ఈ నోటీసు మొన్న పంపించగానే నిన్న ఆయన ట్విట్టర్ మీదకి వచ్చి నాకు దీంతో సంబంధం లేదు, అసలు T20తో లేదని అన్నారు. అయితే నేనేం చేశానంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఇది 11 గంటలకు చేశారు, మళ్ళీ 4 గంటలకల్లా అది డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు అంటే, ఎక్కడో నోటీస్ వర్క్ అవుతోంది. సో ఆ నోటీసు ప్లస్ T20 వెబ్సైట్లు ఏదైతే టికెట్లు అమ్మే దగ్గర పెట్టిర్రో ఈయన ఆపరేషన్స్, T20 ఆపరేషన్స్ అని, ఈ రెండిటికి మీరు తెలంగాణ క్రికెటర్లకి మీరు జవాబాదారీ, దీనికి ఆన్సర్ చెప్పమని నా ట్విట్టర్ ఐడి నుంచి రామ్ కళ్యాణ్ చల్లా నుంచి వాళ్ళకి పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 12-14 గంటలు అయింది, ఇప్పటిదాకా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇవన్నీ కాదనుకొని నిజంగానే క్రికెట్ మ్యాచ్ నిర్వహించి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కొంటారు వాళ్ళు? చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు ఒక రోజు టైం పట్టచ్చు. ఓకే, అడ్డగోలుగా చేసుకుందికి పెద్ద దానికి రూల్స్ అన్ని తుంగలోకి చేసుకుందికి అవసరం లేదు. మేము ఒక సిస్టమేటిక్గా కోర్టుల పరిధిలో, కోర్టుల పరంగా, CID పరంగా ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాం. సో ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కూడా బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త ప్లేయర్స్ ఎవరైతే వీళ్ళ దీంట్లో ఆడబోతున్నారో T20లో వాళ్ళకు కూడా BCCI కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది. అండ్ మనం ఆల్రెడీ ఒక ప్రాసెస్ ప్రకారం లీగల్ నోటీస్ పంపించాం. ఈ లీగల్ నోటీస్కి వాళ్ళు రిప్లై కాకపోతే నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటే వీళ్ళందరి మీద బ్యాన్ అప్లికబుల్ అవుతుంది. ఫైనలీ దీనివల్ల ఏంటంటే పేదవాళ్ళైనా క్రికెటర్స్ అండ్ ప్లేయర్స్ నష్టపోతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి హామీగా ఇవ్వబోతున్నారు? ఈ హామీ మేము ఈ రోజు కాదు, TCA నుంచి లాస్ట్ 11 సంవత్సరాలుగా మేము హామీ ఇస్తూనే ఉన్నాం. మేము మన వెనకాల నుంచి ఉన్నాం. కోర్టులు కూడా క్లియర్గా ఏం చెప్పిందంటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్లో చేసుకోండి, బడాబాబులు కొమ్ము కాస్తూ. ఏదైతే TCA ఉందో తెలంగాణ రూరల్ క్రికెట్లో వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు, విస్తరించి ఉన్నారు, వీళ్ళు మ్యాచ్లు చేశారు కనుక వీళ్ళకి ఆపర్చునిటీ. దాంట్లో నీకు ఇబ్బంది ఏంటి? ఆ ఇబ్బంది లేనప్పుడు ఈ రూరల్ క్రికెట్ మేము ఎలాగా సపోర్ట్ చేస్తున్నాం లాస్ట్ 11 సంవత్సరాలు. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బాడీ, ఏదో అడ్డగోలుగా మేము బోర్డు పెట్టుకుని నడపట్లేదు. సో చేస్తున్నప్పుడు మీరు HCA సిటీకి ఎట్లయితే పరిమితం అయ్యారో అట్లా పరిమితం అయ్యి TCAని చేసుకోనియండి. ఆ పిల్లల భవిష్యత్తు తాడుకోకండి. ఇప్పుడు ఈ రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందంటే ఈ పంచాయతీ అంతా, మీరు ఈ హక్కుని ఏదైతే కాలరాయనికి చూసి పిల్లలు ఇట్లనే బతకాలి వీళ్ళ జీవితాంతం అని మీరు ఏదైతే చేస్తున్నారో, దీనికి ఎవడో కొట్లాడాడు నుంచోడని అనుకున్నాం. మేము ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినాం. లాస్ట్ వీక్ ధర్నా చౌక్లో ధర్నా చేసినాం. అందరూ పిల్లలు వచ్చారు, రూరల్ ఏరియాస్ నుంచి, అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి పిల్లలు వచ్చారు. సో వీల్ కంటిన్యూ ద ఫైట్. లీగల్గా చేస్తాం, రోడ్డు మీద చేస్తాం, గ్రౌండ్లో చేస్తాం. మేము వాళ్ళకి అన్యాయం
జరగకుండా మేము చేసేది చేసుకుంటూ పోతాం. ఎస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు, బట్ లోపల ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? ఈవెన్ మనం రోడ్డు మీద కూడా పెట్టుకున్నా కూడా పోలీసులు వచ్చారు, ఎందుకని అడ్డుకోవాలనుకుంటున్నారు? వాళ్ళు మేము ఆల్రెడీ బుక్ చేసినాం, వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి పెట్టుకోవడానికి లేదన్నారు. మన అందరం సరే, నేను ఒక ఎన్ఆర్ఐగా ఒక 20 సంవత్సరాలు బయట ఉన్నా కావచ్చు, కానీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో రోడ్డు మీదకి వచ్చినాం, వంట వార్పని రోడ్ల మీద కూర్చుని రోడ్డు మీద పడుకుని లాఠీ దెబ్బలు తిన్నోళ్ళము అందరూ. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే ఏదో రకంగా. నువ్వు లోపల వదిలేస్తే మేము ఏసీలకు అలవాటు ఏం పడలేదు, మేము రోడ్డు మీద మేము చెప్పినా కదా, ఇప్పుడు మేము ధర్నా చౌక్లో చేసినాం, అది రోడ్డే కదా, అక్కడ చేసినాం ఇక్కడ చేసినాం, మేము ఆపేస్తాం అనుకుంటే నీ అమాయకత్వం. మేము ఆగేదైతే లేదు, ఈ పిల్లలకి న్యాయం జరగ, మా కడుపు నిండుకున్నది, మేము మంచిగా హ్యాపీగా జాబులు ఉన్నామని కాదు, మా ఎవరైతే ఈ రూరల్ యువత ఉన్నారో వీళ్ళకి జరిగే అన్యాయాన్ని ఎండగట్టేదాకా లాస్ట్ దాకా ఫైట్ చేయాలి. మాకు కూడా చాలా బెదిరింపులు వచ్చినాయి, రాలేదనుకున్నారా? లీగల్ నోటీస్ పంపించగానే 10-15 కాళ్ళు వచ్చినాయి నాకు. ఎందుకు ఏంటి నీ స్వార్థం? ఏం స్వార్థం లేదు, ఒకటే స్వార్థం, ఈ పిల్లలే స్వార్థం. వాళ్ళకి న్యాయం జరగాలి. థ్యాంక్ యూ. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మనతో పాటు అడ్వకేట్ మాట్లాడడం జరిగింది. ఇది ఎటువంటి లీగల్గా వెళ్తున్నా ఇల్లీగల్గా చేస్తున్న ప్రమోషన్ ఎటువంటి చేసినా కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని మనతో అడ్వకేట్ అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా బెదిరింపు కాల్స్ అయితే వచ్చినాయని కూడా చెప్పారు. సో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RBM క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.